ఆ వాగ్దానము మన జీవితంలో ఎందుకు నెరవేరట్లేదు అంటే నువ్వు నేను సిద్ధంగా లేము అని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు. మనము ఆ యొక్క ఆశీర్వాదాన్ని, ఆ సమృద్ధి జీవితాన్ని, అభివృద్ధిని మనం ఎందుకు పొందుకోవట్లేదు అంటే కొన్ని కారణాలు ఉంటాయండి. మనము పరిశుద్ధమైన జీవితం జీవించకపోవడం, దేవుడికి అవిధేయత కలిగి ఉండడం, కొన్ని విషయాలు మన జీవితంలో దేవుడికి అడ్డుగా ఉన్నాయి కాబట్టి మనం దేవుడు ఆశీర్వదించాలి అని అనుకుంటున్నా కూడా మనము సిద్ధంగా లేము. కాబట్టి ఆ ఆశీర్వాదం వాగ్దానంతోనే దేవుడు నాకు అప్పుడు వాగ్దానం ఇచ్చారు అన్న ఆ వాగ్దానంతోనే ఉండిపోతుంది. కానీ ఆ ఆశీర్వాదాన్ని అనుభవించే ఒక ఆత్మీయ స్థితి, ఒక గొప్ప స్థితి మన జీవితాల్లో కలగడం లేదు. ఆ విధంగానే జీవితాలు ముగిసిపోతున్నాయి ఈ లోకంలో. కానీ దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నారు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వదింపబడడానికి సిద్ధమేనా?